గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపి గెట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మనకి డౌట్స్ అనేది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో ఎవరెవరైతే సిపి గెట్ కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో ఈ 2026 లో పీజీ అడ్మిషన్ కోసం, అంటే ఈ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అవుతున్న వాళ్ళు లేదంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ ఈ ఇయర్ చేయాలనుకుంటున్నారో, సో మనం సిపి గెట్ ఎగ్జామ్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మీరు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అండ్ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంపీఎడ్, ఎంఎడ్ ఇవన్నీ కోర్సెస్ మనకి సిపి గెట్ కింద ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ గురించి ఈ వీడియో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొంతమంది డిగ్రీ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉంటారు, సప్లీ. ఓకే, సో చాలా మంది అన్న డిగ్రీ సప్లిమెంటరీలు ఉన్నాయి, సిపి గెట్ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటంటే సిపి గెట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ మేలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మేలో రిలీజ్ కాకపోతే జూన్లో పక్కా రిలీజ్ అవుతుంది. అండ్ ఆ నోటిఫికేషన్ గురించి రిలీజ్ అయితే నెక్స్ట్ మినిటే నేను వీడియో చేస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు క్యాంపస్ స్టూడెంట్ అనే పేజ్ ఉంటుంది, 57,000 ఫాలోవర్స్ ఉన్నారు. దాన్ని కంపల్సరీ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అక్కడ రీల్స్ రూపంలో పెడతా ఉంటా. అండ్ యూట్యూబ్లో కంపల్సరీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా ఇన్ డీటెయిల్గా సిపి గెట్ గురించి. సో సిపి గెట్ నోటిఫికేషన్ సంబంధించి మనకి చూసుకుంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. క్లియర్? సో డిగ్రీ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం లేదు, అప్లికేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంది, ఫస్ట్ అప్లై చేస్తాం, అప్లికేషన్ చేస్తాం. సో ఇక్కడ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం లేదు. డిగ్రీ నీకు సప్లిమెంటరీలు ఉన్నా, సప్లిమెంటరీ లేకపోయినా, నువ్వు డిగ్రీ ఇప్పుడు 6th సెమ్ రాస్తున్నా, లేదంటే ఏ సప్లీలు ఉన్నా కూడా సంబంధం లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది 2026లో. మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు పీజీలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ చేసి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం. ఓకే, ఎగ్జామ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ కూడా రాస్తాం మనం. జస్ట్ ఆధార్ కార్డ్ తీసుకోపోతాం, హాల్ టికెట్ తీసుకోపోతాం, ఎగ్జామ్ కూడా రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది. సో ర్యాంక్ కూడా వస్తుంది మనకి నెక్స్ట్. ఓకేనా, ర్యాంక్ కూడా వస్తుంది. సో ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమైతే ఉంటుందంటే, ర్యాంక్ వచ్చినాక అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్లో ఫస్ట్ ఏంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి జరుగుతుంది. ఓకే, ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో జరుగుతుంది, సెకండ్ పేజ్లో జరుగుతుంది, థర్డ్ పేజ్లో జరుగుతుంది. మొత్తం 3 పేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఫస్ట్ పేజ్లో మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ర్యాంక్ వచ్చినాక ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత ఆబ్వియస్లీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ పేజ్కి ఉంటుంది, సెకండ్ పేజ్కి ఉంటుంది, థర్డ్ పేజ్కి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరెవరైతే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉంటారో, ఇప్పుడు డిగ్రీ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ డిగ్రీ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అనే వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకుంటారు, మీకు ఎగ్జామ్ కూడా రాస్తారు, తర్వాత ర్యాంక్ కూడా వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు డిగ్రీ పాస్ అయిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీకు డిగ్రీ 6 సెమ్లు ఉంటాయి కదా, 6 సెమ్లకు సంబంధించిన 6 మెమోలు అక్కడ ప్రొడ్యూస్ చేయాలి, మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అంటే ప్రతి సెమిస్టర్ నువ్వు పాస్ అయినావన్నట్టు 6 సెమ్లకు సంబంధించిన 6 మెమోలు. ఓకేనా, మరి కొంతమంది సప్లిమెంటరీలు రాస్తారు, కొంతమంది సప్లిమెంటరీలు రాస్తే 7 మెమోలు కూడా ఉంటాయి, 7 మెమోలు 8 మెమోలు కూడా ఉంటాయి. ఎందుకంటే సప్లిమెంటరీ రాస్తే సప్లీకి సెపరేట్ మెమో వస్తుంది. సో 7 మెమోలు 8 మెమోలు కూడా ఉంటాయి. 6 సెమ్లకే 6 మెమోలు కాకుండా 7 మెమోలు 8 మెమోలు కూడా ఉంటాయి సప్లీ రాసిన వాళ్ళకి. సప్లీ రాస్తే సెపరేట్ మెమో వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరన్నా సిపి గెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆగుతారు. ఒకవేళ మీరు సప్లిమెంటరీలు ఉన్నాయి, 6th సెమ్లో సప్లిమెంటరీ ఉంది, మీరు అది సప్లీ రాసి దాని రిజల్ట్ వచ్చి మీరు మొత్తం డిగ్రీ పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు ఒకవేళ ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీకు ర్యాంక్ కార్డ్ వచ్చినాక మెమోలు అప్లోడ్ చేయమంటుంది. రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు ఒకవేళ లాంగ్ మెమోస్ ఉంటే, మనకి డిగ్రీలో లాంగ్ మెమోస్, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని 2 ఉంటాయి. ఆ 2 వస్తేనేమో అవి డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం, అవి అయిపోతుంది. బట్ రావు, కొంతమందికి లేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 సెమ్లకి 6 మెమోలు అప్లోడ్ చేయమంటుంది. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్తారు. ఓకే చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ రెగ్యులర్ స్టూడెంట్స్ కాకుండా 6th సెమ్లో సప్లిమెంటరీ ఉంది, లేదంటే 4th సెమ్లో 5th మంత్ సప్లిమెంటరీ ఉంది, ఆ సప్లీలు రాస్తున్నారు మీరు, అప్పుడు ఇంకా డిగ్రీ పాస్ కాలేదు. సో ఏమవుతుంది, ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీరు డిగ్రీ పాస్ కాలేదు కాబట్టి పార్టిసిపేషన్ చేయరు. సో ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది మీకు. ఓకే, ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీరు అటెండ్ కాలేరు సప్లీ ఉంటే.
తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటే అలాట్మెంట్ ఉంటే ఫస్ట్ పేజ్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో ఎవరైతే ఈ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టి షీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మంచి సీట్ కోసం ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే మంచి సీట్ కోసం డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. క్లియర్? ఎవరెవరైతే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది మీకు పెట్టుకోనికి ఉండదు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు. ఎందుకంటే సప్లీ రిజల్ట్స్ రాలే కాబట్టి. సో సప్లీ రిజల్ట్స్ సెకండ్ పేజ్ స్టార్ట్ అయ్యే వరకు, సప్లిమెంటరీ రిజల్ట్స్ వస్తే సెకండ్ పేజ్ స్టార్ట్ అయ్యే వరకు సెకండ్ పేజ్ స్టార్ట్ అయ్యి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. మళ్ళీ ఎవరెవరైతే ఫస్ట్ పేజ్ మిస్ అయ్యారో సెకండ్ పేజ్లో మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో మీ సప్లీ రిజల్ట్స్ సెకండ్ పేజ్ వరకు వస్తే అప్పుడు మీరు క్లియర్ చేసుకోవచ్చు. సింపుల్, క్లియర్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పార్టిసిపేషన్ చేయొచ్చు. మీ సప్లీ పాస్ అయితే సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పార్టిసిపేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ కావచ్చు. థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ లేట్ అయినా కూడా థర్డ్ పేజ్ ఉంటుంది. సో థర్డ్ పేజ్ వరకు మీ సప్లీలు అన్ని క్లియర్ అయినాయి, రిజల్ట్ వచ్చినాయి, పాస్ అయ్యారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? థర్డ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పార్టిసిపేషన్ చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో సప్లిమెంటరీ స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ర్యాంక్ కూడా వస్తుంది. మీరు సప్లీలో డిగ్రీ పాస్ అయితే ఆ సప్లీ రిజల్ట్స్ వచ్చినాక డిగ్రీ పాస్ అయినాక ఫస్ట్ పేజ్లో మిస్ అయితే సెకండ్ పేజ్లో మిస్ అయితే థర్డ్ పేజ్ వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. క్లియర్? మరి పాస్ కాకపోతే ఇట్లా సప్లిమెంటరీ రాసినా ఫెయిల్ అయిపోయాను. సో ఫెయిల్ అయిపోతే ఏం లేదు, ఇక 1 year గ్యాప్ వస్తుంది, కంపల్సరీ గ్యాప్ వస్తుంది. ఓకే, ఇక మీరు ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చినా కూడా ఇక మీకు పీజీ అడ్మిషన్ దొరకదు. ఎందుకంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిపోతారు. డిగ్రీ ఫెయిల్ అయ్యారు కాబట్టి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరాదు, పీజీ అడ్మిషన్ దొరకదు. ఈవెన్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చినా కూడా డిగ్రీ సప్లీ క్లియర్ కాకపోతే, సప్లీలో కూడా ఫెయిల్ అయిపోతే ఇక మీకు 1 year గ్యాప్ వస్తే ఇక ఎగ్జామ్ రాసి వేస్ట్, ర్యాంక్ కార్డ్ వచ్చి వేస్ట్. సప్లీ స్టూడెంట్స్ ఎట్లా అంటే రాయాలి, మీరు ఛాన్స్ ఉంది సప్లీ రాస్తే పాస్ అయితే పీజీ అడ్మిషన్ దొరుకుతుంది అన్నప్పుడు మీరు సిపికెట్ అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ సిపికెట్ అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి, ర్యాంక్ కార్డ్ వస్తుంది. వచ్చినాక మీరు డిగ్రీ సప్లీ క్లియర్ అయితే మీరు ఫస్ట్ పేజ్లోనో సెకండ్ పేజ్లోనో థర్డ్ పేజ్లోనో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ క్లియర్ కాకపోతే 1 year గ్యాప్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సిపికెట్ రాయాలి. క్లియర్? నెక్స్ట్, డిగ్రీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ప్రీవియస్లీ కొంతమంది 2020లోనో 2021లోనో 2022లోనో లేదంటే 2023, 2024 లేదంటే మొన్న 2025లో డిగ్రీ అయిపోతుంది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసి రాలేదు, పాస్ అయిపోయారు, ఎప్పుడో పాస్ అయిపోయారు. 10 సంవత్సరాల కిందనో 5 సంవత్సరాల కిందనో 2 సంవత్సరాల కిందనో డిగ్రీ పాస్ అయ్యారు. తర్వాత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పీజీ చేయాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ మనకి సిపిగెట్ ఎలిజిబిలిటీ ఏంది? డిగ్రీ ఉండాలి. సో మీ దగ్గర డిగ్రీ ఉంటే అది ఎప్పుడు పాస్ అయినా పర్లేదు, ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎగ్జామ్ రాస్తారు, ర్యాంక్ కార్డ్ వస్తుంది. తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీ డిగ్రీ మెమోస్ పెడతారు, వెబ్ ఆప్షన్స్ పెడతారు, అలాట్మెంట్ అవుతుంది. కానీ మీరు ఏం చేయాలి? గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీకు డిగ్రీ అనేది ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పట్టారు, 2023లో డిగ్రీ అయిపోతుంది, 3 years డిగ్రీ. సప్లిమెంటరీ వల్ల లేట్ అయినా కూడా 3 years కన్సిడర్ చేయాలి మనం. సప్లిమెంటరీ వల్ల లేట్ అయింది 1 year 2 years సంబంధం లేదు. సప్లిమెంటరీ వల్ల లేట్ వస్తే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తాం మనం. సో 2020లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పట్టినాం, 2023లో డిగ్రీ అయిపోయింది. ఓకే, 23 నుంచి ఇప్పుడు 26, 3 years గ్యాప్ అన్నట్టు. సరే సప్లీలు ఉన్నాయి, సప్లీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా అది గ్యాపే. సో 2020 to 23 డిగ్రీ బ్యాచ్ అయితే 23 తర్వాత 3 years గ్యాప్ ఉంది, ఇప్పుడు 26 కాబట్టి నువ్వేం చేయాలంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏం సర్టిఫికేట్? గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు డిగ్రీ అయిపోయినాక, మీ డిగ్రీ 3 years కోర్సు, ఈ 3 years డిగ్రీ కోర్స్ ఎప్పుడు అయిపోయింది మీకు? 3 years. ఆ 3 years తర్వాత ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది ఇప్పటి వరకు? 2026కి అన్ని సంవత్సరాలకి, ఈవెన్ 1 year అయితే 1 year, 2 years అయితే 2 years, 5 years అయితే 5 years. గ్యాప్ సర్టిఫికేట్ మండల్ ఆఫీస్ నుంచి మనం ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ ఎట్లా అప్లై చేస్తామో అట్లనే అప్లికేషన్ చేసి తీసుకోవాలి మనం. ఆ గ్యాప్ సర్టిఫికేట్ మీకు ఇప్పుడు కాదు, పీజీ అడ్మిషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు పనిచేస్తుంది. సో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఓకే, అండ్ పీజీ అడ్మిషన్ టైంలో కూడా గ్యాప్ సర్టిఫికేట్ జిరాక్స్ అడుగుతారు, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. సో డిగ్రీ ఎప్పుడో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోరు. సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా అది గ్యాపే. చెప్తున్నా కదా, డిగ్రీ 3 years ఉంటుంది. కొందరు 4 years చదువుతారు, 5 years చదువుతారు, బట్ 3 years డిగ్రీ. సప్లిమెంటరీ వల్ల 1 year, 2 years గ్యాప్ వస్తుంది, అది కూడా గ్యాప్ కిందనే కన్సిడర్ చేయాలి. క్లియర్? సో ఇది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు సిపికెట్లో మనకి పీజీ కోర్సెస్లో నేను చేసిన ఎంఏ ఇంగ్లీష్కి ఎన్ని డిగ్రీ ఎలిజిబుల్? ఎంఏ హిస్టరీ ఉంటుంది, ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ ఉంటుంది, ఎంటీఎం టూరిజం మేనేజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా వేరే ఉంటాయి కొన్ని కోర్సెస్. అవన్నిటికీ ఎన్ని డిగ్రీ ఎలిజిబుల్? ఎంహెచ్ఆర్ఎం ఉంటుంది, హెచ్ఆర్ కోర్సు.
సో ఈ ఎంఏలో ఉన్న కోర్సెస్కి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. సో బీటెక్ కూడా ఒక డిగ్రీనే, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కూడా ఒక డిగ్రీనే. సో బీటెక్ చేసి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు, లేదంటే ఎంఏ హిస్టరీ కూడా చేసుకోవచ్చు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకానమిక్స్, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకానమిక్స్ అప్లై చేసుకోవచ్చు మనకి సిపిగెట్లో. సో బీటెక్ చేసిన, బీఎస్సీ చేసిన, బీఏ చేసిన, బీబీఏ చేసిన, బీకామ్ చేసిన, బీఫార్మసీ చేసిన, ఎనీ బ్యాచులర్ డిగ్రీ, అది ఏ బ్యాచులర్స్ అనే కాదు, వెదర్ ఇట్ ఈస్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీఫార్మసీ, ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై సిపిగెట్. ఎందుకు అని అంటే ఎంఏ ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, ఎంఏ హిస్టరీకి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, ఎంఏ పొలిటికల్ సైన్స్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, ఎంఏ ఎకానమిక్స్, ఎంఏలో ఉన్న కోర్సెస్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, ఈవెన్ ఎంకామ్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. బీకామ్ చేసిన వాళ్ళే కాదు, బీటెక్లు, బీఎస్సీలు, బీఏలు చేసిన వాళ్ళు కూడా ఎంకామ్ చేయొచ్చు, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. క్లియర్? అది అన్నట్టు. బట్ ఎంఎస్సీ కోర్సెస్ ఏదైతే ఉంటాయో దానికి మాత్రం కంపల్సరీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సీకి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు బీఎస్సీ, బీజెడ్సీ చేసి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఎంఎస్సీ మ్యాథ్స్ అప్లై చేయాలంటే డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ చదువు ఉండాలి కంపల్సరీ, మ్యాథ్స్ సబ్జెక్టు. ఎంఎస్సీ వాళ్ళకి అట్లా ఉంటుంది. బట్ ఎంఏ ఉంది, ఎంకామ్ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ కాబట్టి ఈవెన్ బీటెక్ చేసిన వాళ్ళు, బీఫార్మసీ, బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. అందుకే బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను నేను. సో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది క్లియర్ అన్నట్టు దీనికి సంబంధించింది ఇది. ఇంకేమన్నా పర్టికులర్గా డౌట్ ఉంటే మీరు కంపల్సరీ కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాం. డన్. మీకు నార్మల్గా ఎవరెవరైతే వరకైతే ఒకటి ఏంది, ఎంఏ హిస్టరీ, నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్, సో మన దగ్గర ఎంఏ హిస్టరీ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఎంఏ హిస్టరీకి సంబంధించిన తెలుగు మీడియం నోట్స్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఎంఏ హిస్టరీ అప్లై చేసే వాళ్ళు తెలుగు మీడియం నోట్స్ ఉన్నాయి, 350+ పేజెస్ పీడిఎఫ్ ఉంది ఇది. సో 350+ పేజెస్ పీడిఎఫ్, ఇది మా ఫ్రెండ్ రాసుకున్న నోట్స్. అప్పుడు సిపిగెట్ ఎంఏ హిస్టరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ మొన్న రీసెంట్గా గ్రూప్ 2లో కూడా 444 ర్యాంక్ వచ్చింది. సో ఆ నోట్స్ అనేది వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నోట్స్ ఎంఏ హిస్టరీకి పనిచేస్తే ఈజీగా 80 క్వశ్చన్స్ అయితే 80+ క్వశ్చన్స్ పెట్టగలుగుతారు, మంచి ర్యాంక్ వస్తుంది. మీరు ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకుంటా అనుకుంటే తీసుకోండి, లేదు అంటే నాకు ఈ 8886009724 అనే నెంబర్కి మెసేజ్ చేస్తే నేను క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత దానికి సర్టెన్ అమౌంట్ పంపితే నెక్స్ట్ ఆ పీడిఎఫ్ అనేది మీకు పంపుతాం, మీరు చదువుకోవచ్చు. లాస్ట్ టైం చాలా మందికి 70, 75, 80 వచ్చినాయి ఆ పీడిఎఫ్ చదవడం వల్ల. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఈ రెండు చదివితేనే ఎంఏ హిస్టరీ మీకు రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో కావాలనుకుంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ కూడా అంతే. ఎంఏ ఇంగ్లీష్ అయితే జస్ట్ 135+ పేజెస్ పీడిఎఫ్ అంతే. జస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో సిపిగెట్ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచి తీసి నార్మల్ రాయడం జరిగింది, మనమే చేతులతోటి పెన్నుతోటి రాయడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్స్ అండి. ఎంఏ హిస్టరీ కూడా అంతే, తెలుగులో చేతులతోటి రాయడం జరిగింది మనము. సో ఆ నోట్స్ అన్నట్టు. ఎంఏ ఇంగ్లీష్ కూడా లాస్ట్ టైం ఆ పీడిఎఫ్ అనేది చాలా హెల్ప్ అయింది. ఎవరెవరైతే ఆల్రెడీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ C20 వాళ్ళతో రాపించిన నోట్స్ 135 పేజెస్ పీడిఎఫ్, 70+ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ పీడిఎఫ్ కావాలంటే కూడా 8886009724కి మీరు మెసేజ్ చేయండి. ఇది పెయిడ్ అండి, ఫ్రీ అయితే కాదు, చిన్న అమౌంట్ ఉంటుంది, అది పేమెంట్ చేస్తే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాం పీడిఎఫ్లో, మీరు చదువుకోవచ్చు. ఈ రెండు సబ్జెక్టులు ఎందుకంటే ఒకటేమో నా కోర్స్, నేను చేసిన ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన నోట్స్ నా దగ్గర ఉంటాయి. ఇంకొకటేమో ఎంఏ హిస్టరీ అనేది నా ఫ్రెండ్ నోట్స్. సో వేరే సబ్జెక్టులు ఏం నా దగ్గర లేవు, ఎందుకంటే లైవ్లో ఇప్పుడు ఒక నోట్స్ మీకు ఇస్తున్నా అంటే అది కంపల్సరీ కంటెంట్ ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ నేను చూసిన కంటెంట్ కాబట్టి, మేము చేసిన కోర్సు కాబట్టి ఉంటుంది. ఎంఏ హిస్టరీ ఆబ్వియస్లీ మా ఫ్రెండ్కి గ్రూప్ 2లో 444 ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 3 జాబ్ కూడా వచ్చింది. సో ఎంఏ హిస్టరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను నా కళ్ళ ముందు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి ఆ నోట్స్ అనేది నాకు తెలుసు, అందులో కంటెంట్ ఉంది అని చెప్పేసి, అందుకోసమే ఆ సిపిగెట్ నోట్స్ ఇస్తున్నాము. సో మీరు కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇది ఫ్రీ అయితే కాదు. అండ్ వేరే ఏ సబ్జెక్ట్ మా దగ్గర లేవు. క్లియర్? మీరు ఏదైనా సబ్జెక్ట్ కొనాలనుకుంటే విజేత కాంపిటీషన్ బుక్ ఉంటుంది, ఈ విజేత కాంపిటీషన్ బుక్ అనేది మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. మీరు అప్లై చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అక్కడ సెర్చ్ చేయండి, ఎంఏ హిస్టరీ విజేత కాంపిటీషన్ సిపిగెట్ బుక్ అని కొడితే అట్లా వస్తుంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ విజేత కాంపిటీషన్ బుక్ అని కొడితే అక్కడ వస్తుంది. మీరు అక్కడ తీసుకొని చదువుకోరి దీనికి సంబంధించింది. ఇప్పుడు మోస్ట్లీ మనకి జూలైలో ఎగ్జామ్ ఉంటుంది, ఛాన్స్ ఉంది జూలైలో. ఓకే. సో జూలైలో ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం ఆగస్ట్లో పెట్టారు, ఈసారి మోస్ట్లీ జూలైలోనే పెడతారు. ఓకే. మీరు ఈ 2 months మంచిగా చదివితేనే క్యాంపస్లో సీట్ వస్తుంది. లిజన్, డిగ్రీ ఎక్కడ చదివడం సంబంధం లేదు, డిగ్రీ ఎక్కడెక్కడ చదివడం సంబంధం లేదు. దగ్గరికి వచ్చి చెప్తున్నా, పీజీ అనేది మంచి యూనివర్సిటీలో చేయాలి, దట్ ఈజ్ యువర్ టార్గెట్. ఈ 2 months మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు రెగ్యులర్గా, సప్లిమెంటరీలు ఏం లేవు. ప్రశాంతంగా ఈ 2 months బుక్, ఎంట్రన్స్ బుక్ తీసుకొని
దీస్ 2 months ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. అట్లయితేనే సిపి గెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. మీరు మంచి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి వచ్చి చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాన, మహాత్మా గాంధీ, ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి, కోటి ఉమెన్స్. ఈ యూనివర్సిటీస్ మెయిన్ క్యాంపస్లో 2 years చేస్తారు. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ వేరే అదర్ యూనివర్సిటీలో సీట్ వస్తే మీకు 2 yearsకి జస్ట్ ఒక 10,000 వస్తుంది అంతే ఖర్చు. మిగిలినది ఏమి ఉండదు. హాస్టల్ ఫ్రీగానే ఉంటుంది, కాలేజ్ ఫ్రీగానే ఉంటుంది. గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్లు వస్తే మెస్ బిల్ వస్తుంది. మనం జస్ట్ ఇయర్లీ ఒక 10,000 కడితే మెస్ డిపాజిట్ సరిపోతుంది. అంటే నెలకి 1,000 రూపాయలు అన్నట్టుగా అంతే. 2 years ప్రశాంతంగా చదువుకోవచ్చు. మీరు మాస్టర్స్ చేసి మంచిగా పీజీ చేసి దాంతో ఫ్యూచర్ చూసుకుంటారా, లేదంటే వచ్చి ఆ పీజీ 2 yearsలో ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ అవుతారా అనేది మీ ఇష్టం. ఓకే, సో మీరు క్యాంపస్కి వచ్చి ఉండాలి. ఇప్పుడు డిగ్రీ ఎక్కడో ప్రైవేట్ కాలేజ్ అయినా ఎక్కడో చదివినా అనేది ఇట్ డజంట్ మ్యాటర్, అయిపోయింది అది, దట్ ఈస్ కంప్లీటెడ్ ఆల్రెడీ. ఇప్పుడు రాబోయే పీజీ 2026 నుంచి 28 వరకు పీజీ మీరు 2 years ఎక్కడ చేయాలి అనేది ఈ 2 months డిసైడ్ చేస్తుంది. ఈ 2 months మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. మంచిగా ప్రిపరేషన్ అయితే కంపల్సరీ మీకు సీట్ వస్తుంది. దానికి సంబంధించి టోటల్ గైడెన్స్ ఇన్ డీటెయిల్లీ పిన్ టు పిన్, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయే వరకు మీరు ర్యాంక్ కార్డ్ అయినా, సిపి గెట్ అప్లికేషన్ అయినా, ఎగ్జామ్ డేట్స్ అయినా, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అన్ని అప్డేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ అప్ టు డేట్ ఇన్ టైంలో మీకు వీడియో వస్తుంది. మీరు యూట్యూబ్లో మీ లాస్ట్ 3 years నుంచి చేస్తున్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. ఇన్ డీటెయిల్గా పెడితేనే ఉంటాయి, యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి వీడియోస్. సో మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఈ సిపి గెట్ రాస్తున్నారో వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి. అండ్ క్యాంపస్ స్టూడెంట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ మీకు అప్డేట్స్ అనేవి అక్కడ రీల్స్ రూపంలో కూడా వస్తాయి. అండ్ ఇక్కడ యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అన్ని కంటెంట్ మీకు అడ్మిషన్ రిలేటెడ్ గైడెన్స్ వస్తూనే ఉంటాయి వీడియోస్. డన్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై వస్తుంది. బాయ్.